హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు డై స్పోర్ట్స్. మరొక వీకెండ్ ఐపీఎల్ 18 సీజన్ లో మరొక వీకెండ్, మరొక బ్లాక్ బస్టర్ సండేలో ఒక బ్లాక్ బస్టర్ మ్యాచ్ వెయిట్ చేస్తుంది ఫ్యాన్స్ కోసం. అది సీజన్ లోనే, ఈ లీగ్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ గా పేరున్న చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ వాంఖేడే స్టేడియం వేదికగా తలపడిపోతున్నాయి. సో రెండు టీమ్స్ కి కూడా ఈ మ్యాచ్ ఒక డూ ఆర్ డై. ఎవరు ఓడిపోతే వాళ్ళ అవకాశాలు దాదాపుగా క్రాష్ అవుతాయి. గెలిచిన టీం కి ముందంజ వేసే అవకాశం ఉంటుంది ప్లే ఆఫ్ రేస్ లో. సో ఈ మ్యాచ్ లో ఎవరి సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఎవరు విజయావకాశాలు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావాది మనకి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సో సుధీర్ గారు, సో చెన్నై వర్సెస్ ముంబై ఒక హై వోల్టేజ్ క్లాష్ ఎట్లా ఉండబోతుంది? ఐ థింక్ దాదాపుగా 25, 26, 27 డేస్ తర్వాత ఆడుతున్నారు మ్యాచ్. బికాస్ సెకండ్ డేనే ఈ టూ టీమ్స్ ఆడడం చూసాం. చెన్నైలో జరిగింది అండ్ 150+ కు జస్ట్ రెస్ట్రిక్ట్ చేసి ఒక మంచి విక్టరీ సాధించారు చెన్నైలో. అండ్ ఎప్పుడు కూడా చెన్నై ముంబై ఆడుతున్నప్పుడు ఆ మ్యాచ్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఎక్సైటింగ్ గా ఉంటుంది, చెప్పే అవసరమే లేదు. అండ్ దట్టు ఇప్పుడు టూ టీమ్స్ కూడా నరేష్ చాలా లోలో ఉన్నాయి కనుక ఐ థింక్ విక్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా చెన్నైకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ముంబై కొంచెం మెల్లమెల్లగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా 2 విక్టరీస్ సాధించారు. చాలా మంచి విక్టరీ, ముఖ్యంగా ఢిల్లీలో జరిగినటువంటి మ్యాచ్ లో ఆ విక్టరీ అనేది కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత మరొక విక్టరీ కూడా ముంబైలో సాధించడం చూసాం హోమ్ క్రౌడ్ ముందు. సో దే ఆర్ కమింగ్ బ్యాక్ టు దేర్ రియల్ ఫామ్. యాక్చువల్లీ అందరు కూడా ఫామ్ లోకి వస్తున్నారు. అండ్ రోహిత్ కూడా మొన్న లాస్ట్ మ్యాచ్ లో ఐ థింక్ ఈ ప్లేడ్ సమ్ గుడ్ స్ట్రోక్స్. యాక్చువల్లీ మెల్లమెల్లగా అతను కూడా తన కాన్ఫిడెన్స్ ను గెయిన్ చేసుకుంటున్నాడు. సో అదే అఫ్ కోర్స్ అతని హైయెస్ట్ స్కోర్ ఇప్పటి వరకు చూసినట్లయితే ఈ టోర్నమెంట్ లో. నాకేమనిపిస్తుంది అంటే రేపు ఐ థింక్ చెన్నై షుడ్ డూ బెటర్ అండి. ఎందుకంటే చెన్నైకి ఇప్పటి నుంచి దాదాపుగా ముంబై కంటే ప్రతి మ్యాచ్ లో విక్టరీ అనేది మ్యాండేటరీగా మారింది. అండ్ లాస్ట్ మ్యాచ్ లో ఎప్పుడైతే వాళ్ళు ఒక మంచి విక్టరీ సాధించారో, ధోని అద్భుతంగా ఆడాడు లాస్ట్ లో అండ్ ఈ వాజ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ విన్నర్ ఆల్సో. నేను అనుకుంటాను ఆ మొమెంటం ని ఇక్కడ కంటిన్యూ చేయాలి. బికాస్ అప్పుడు కూడా టోటల్ లక్నోలో అంత ఈజీ కూడా కాదు అసలు యాక్చువల్ గా. బట్ ధోని రియలీ ప్లేడ్ వెల్ టువర్డ్స్ ది ఎండ్. అండ్ ఆ తర్వాత ఆ పర్టికులర్ మ్యాచ్ లో కొన్ని ప్లస్ పాయింట్స్ కనబడ్డాయి వాళ్ళకు. సో ఆ మొమెంటం వాళ్ళు కంటిన్యూ చేయాలి. అండ్ ఆ మ్యాచ్ లో అఫ్ కోర్స్ రియల్ గా చెప్పాలంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ ధోని కంటే కూడా ధోని స్వయంగా చెప్పాడు నూర్ మహమ్మద్ కి ఇవ్వాలి అని చెప్పి. బికాస్ 4 overs లో 13 runs ఇచ్చి వికెట్ తీయకుండా అటువంటి స్పెల్ కావాలండి. ఎందుకంటే మనం చూసాం కదా రాజస్థాన్ వర్సెస్ లక్నో మ్యాచ్ లో మీకు బిష్నాయ్ వికెట్లు తీసుకోకుండా కానీ 3 overs కంటైన్ చేసి 19 runs ఇవ్వడం తోటి బ్రేక్ వేయగలిగాడు. సో నూర్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. సో ఐ థింక్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అనదర్ బెటర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ నూర్. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి వరకు అశ్విన్ రవీంద్ర జడేజా నుండి చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ చూడలేదు మనం. అశ్విన్ అందుకనే లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళిద్దరు మ్యాచ్ విన్నర్స్, కానీ మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అనేది ఈ సీజన్ లో ఇప్పటి వరకు కనిపించలేదు. కంప్లీట్లీ అశ్విన్ నుంచి అయితే పెర్ఫార్మెన్స్ కూడా లేదు. అబ్సల్యూట్లీ అండి. అందుకనే అశ్విన్ లాస్ట్ మ్యాచ్ లో వాళ్ళు రెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది అశ్విన్ కు. అండ్ కొత్త వెరైటీ తోటి వాళ్ళు వెళ్తున్నారు. ఇట్స్ అ గుడ్ థింగ్ ఫర్ దెమ్. అండ్ ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. రితురాజ్ గైక్వాడ్ ఇంజరీ కారణంగా దూరం కావడం తోటి ఆ టాప్ ఆర్డర్ లో ఆ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. త్రిపాఠి పూర్తి ఫామ్ లో లేకపోవడం, తర్వాత విజయ్ శంకర్ కన్సిస్టెన్సీ లేకపోవడం, రచిన్ రవీంద్ర కొంతవరకు పర్వాలేదు అనిపించుకుంటున్నాడు. సో వాళ్ళకి కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి అండ్ వాటి నుంచి వాళ్ళు డెఫినెట్లీ ఉడ్డెక్కాలండి. ఫైనల్ కాంబినేషన్ లో బ్రెవిస్ కి ఆల్రెడీ వాళ్ళు స్క్వాడ్ లో అటాచ్ చేసుకున్నారు. మేబీ వచ్చిన ఫస్ట్ వెంటనే అతను మ్యాచ్ ఆడిపించే అవకాశం ఉందంటారా ఈ మ్యాచ్ కి? వై నాట్ ఆయుష్ మాత్రే, బికాస్ ఈజ్ ఆల్సో బ్రిలియంట్ ప్లేయర్. అండ్ మనం చూసాం కదా రాజస్థాన్ యంగ్స్టర్ 14-year బాయ్ సౌరవ్ సూర్యవంశీ చాలా మంచి స్ట్రోక్స్ ఆడాడు. 20 deliveries లో 34 సాధించాడు. ఫస్ట్ బాలే 6 hit చేశాడు. సో ముంబైకి చెందినటువంటి ప్లేయరే కనుక ఆయుష్. నేను అనుకుంటాను అతనికి ఛాన్స్ ఇస్తే కూడా ఇట్స్ నథింగ్ రాంగ్ యాక్చువల్లీ. బికాస్ యంగ్స్టర్స్ అద్భుతంగా రాణిస్తున్నారు. అండ్ యంగ్స్టర్స్ కొంచెం ఎక్కువ పర్ఫామ్ చేయాలన్నటువంటి ఆ ఎక్సైట్మెంట్ కూడా ఉంటుంది కనుక దే మైట్ క్లిక్ ఆల్సో. అఫ్ కోర్స్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ కైండ్ ఆఫ్ ఆప్షన్ కాంబినేషన్స్ తో వెళ్తారనేది. కమింగ్ టు ది ముంబై ఇండియన్స్, వాళ్ళ కాంబినేషన్ ఎట్లా అంటే మెల్లిగా పుంజుకుంటున్నారు. లాస్ట్ కొన్ని సీజన్ లో, కపుల్ ఆఫ్ సీజన్ లో మనం ముంబై పెర్ఫార్మెన్స్ చూసాం. ఇటువంటి సిచ్యువేషన్ నుంచి దే ఆర్ గెయినింగ్ అండ్ విన్ ద టైటిల్ ఆల్సో. సో ఈసారి ఎట్లా అంటే ఆల్రెడీ 3rd win కూడా వచ్చింది. సో చెన్నై కంటే బెటర్ పొజిషన్ లో ఉంది. సో ఎట్లా చూడొచ్చు మనం ముంబై పెర్ఫార్మెన్స్? ఐ థింక్ 2 wins అయితే మంచి విన్స్ సాధించారు. ఒకటి హోమ్ లో, ఒకటి అవే ఇన్ ఢిల్లీ. అండ్ మెల్లమెల్లగా ఫామ్ లో వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఓన్లీ వాళ్ళకు మెయిన్ వరీ ఏంటంటే టాప్ ఆర్డర్ లో ఇంకా రోహిత్ శర్మ యొక్క ఫామే కొంచెం ఇబ్బంది పెడుతుంది. రికల్టన్ కూడా పూర్తిగా కన్సిస్టెన్సీ కనబరచడం లేదు. బట్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం జాక్స్ ప్లేడ్ ఎ బ్రిలియంట్ రోల్ అండి. యాజ్ ఎ
స్పిన్నర్ గా తర్వాత బ్యాటర్ గా కూడా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు, మంచి ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు. అండ్ ముఖ్యంగా ఆ మ్యాచ్ లో రియల్ గా ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే మీకు కెప్టెన్ కి, ఎందుకంటే లెఫ్ట్ హ్యాండెడ్స్ ఉండడం తోటి జాక్సన్ తీసుకొని వచ్చాడు. అండ్ సన్ రైజర్స్ లెఫ్ట్ హ్యాండెడ్స్ ముఖ్యంగా హెడ్ అండ్ ఇషాన్ కిషన్ వికెట్లు కూడా అతను తీసుకున్నాడు. ఇషాన్ కిషన్ ఒక మంచి ఫ్లైటెడ్ డెలివరీ తోటి ఊరించాడు, అవుట్ చేయించాడు, స్టంప్ అవుట్ చేయించాడు. సో నేను అనుకుంటాను జాక్స్ మెల్లమెల్లగా ఫామ్ లోకి వస్తున్నాడు. సో అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది వాళ్ళకు టాప్ ఆర్డర్ లో, ఎందుకంటే అతను రన్స్ కూడా స్కోర్ చేస్తున్నాడు అండ్ వికెట్లు కూడా తీస్తున్నాడు. సో ఆ కాన్ఫిడెన్స్ అనేది కెప్టెన్ కి అవసరం కూడా టాప్ ఆర్డర్ లో బ్యాటర్స్ నుంచి. ఇంకా తిలక్ ఎందుకంటే వర్మ అండ్ రికిల్టన్ అండ్ సూర్యకుమార్ జాక్స్మన్, యాదవ్ కూడా కంప్లీట్ గా ఫామ్ లోకి రావాల్సిన, అండ్ తిలక్ వర్మ ఆల్రెడీ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు మొన్న. యా యా ఇంకా హార్దిక్ పాండ్యా ఆఫ్ కోర్స్ కపుల్ ఆఫ్ ఇన్నింగ్స్ చూసాం కానీ, బట్ ఇంకా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇంకా చెప్పుకోదగ్గ చూడలేదు. వికెట్లు తీస్తున్నాడు కానీ బట్ విత్ ద బ్యాట్ ఇంకా రాణించాలి. మొన్నటి మ్యాచ్ లో కూడా కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. వాళ్ళకి డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ నమన్ ధీర్ కూడా చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ చేస్తున్నాడు. బౌలింగ్ లో ముఖ్యంగా వాళ్ళకు బోల్ట్ అండ్ బుమ్రా మంచి స్టార్ట్ ఇవ్వాలి. బుమ్రా ఆఫ్ కోర్స్ వాస్ క్వైట్ బెటర్ మెల్లమెల్లగా తను కూడా ఫామ్ లోకి వస్తున్నాడు బుమ్రా. సో అదొక ప్లస్ పాయింట్ అది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఆడిన తర్వాత ఎవరికైనా కొంచెం దాన్ని ఏమంటారంటే బిట్ ఆఫ్ లేజినెస్ అనేది ఉంటుంది బౌలింగ్ లో. అండ్ ఇప్పుడు 2-3 మ్యాచెస్ ఆడేసరికి బుమ్రా కూడా మెల్లమెల్లగా మొమెంటం రిథం కూడా వస్తుంది. బట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్ కొన్ని మ్యాచెస్ లో చాలా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అవుతున్నాడు. అండ్ అక్కడ కొంచెం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అండ్ శాంట్నర్ కూడా నేను అనుకుంటాను పూర్తిగా ఉపయోగించుకోవటం లేదు. శాంట్నర్ ఆల్సో కెన్ బి వెరీ కీ అండి. అండ్ ముంబై లాంటి వికెట్ల పైన కూడా, ముంబైలో మన అందరికీ తెలుసు ఈవెన్ టెస్ట్ మ్యాచెస్ లో కూడా నరేష్ యాక్చువల్లీ స్పిన్నర్స్ వికెట్లు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు మీకు బాల్ స్కిడ్ అవుతుంది, లో అవుతుంది. స్పిన్నర్స్ ఆల్సో కెన్ ప్లే బిగ్గర్ రోల్. సో ఐ థింక్ బట్ చూడాలి ఎటువంటి కాంబినేషన్ తోటి ముంబై వెళ్తుందో. బికాస్ ఫైనల్ గా వాంకడే పిచ్ రిపోర్ట్ ఏంటి, ఎట్లా ఉండబోతుంది? ఇట్స్ గుడ్ బ్యాటింగ్ వికెట్ అండి, డౌట్ లేదు. బికాస్ మంచి మంచి స్కోర్స్ చూస్తుంటాం ఇక్కడ. లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లోనైతే కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడింది. కోల్కతా జరిగినటువంటి మ్యాచ్ జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్, బికాస్ కోల్కతా బ్యాటర్స్ యాక్చువల్లీ చాలా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. బట్ అదర్వైజ్ ముంబై ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్ అండ్ మంచి స్కోర్స్ చూస్తాం. అండ్ నాకు అనిపిస్తుంది చెన్నై అండ్ ముంబై టీమ్స్ లో ఎక్సైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు కనుక వీఆర్ గోయింగ్ టు సీ అన్ ఎక్సైటింగ్ మ్యాచ్ అండ్ దట్ టు ఎ గుడ్ స్కోరింగ్ మ్యాచ్. ఫైనల్ గా మీ ప్రెడిక్షన్ ఈ మ్యాచ్ కి? My prediction is I go with Chennai tomorrow. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. సో ఒక Thank you. హై వోల్టేజ్ ఫైట్ అయితే ఖచ్చితంగా వాంకడే స్టేడియం మీదుగా అభిమానులు ఖచ్చితంగా వీక్షిస్తారని చెప్పేసి సుధీర్ మహారాజ్ చెప్తున్నారు. ఎందుకంటే రెండు కూడా ఒక లీగ్ హిస్టరీలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్. సో వాళ్ళ క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నారు కాబట్టి ఇద్దరు కూడా నెక్ టు నెక్ చివరి వరకు ఖచ్చితంగా పోరాడే అవకాశం అయితే మనకు ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పేసి సుధీర్ మహారాజ్ చెప్తున్నారు. ఇది ముంబై వర్సెస్ చెన్నై మ్యాచ్ మీద ప్రివ్యూ షో. కీప్ వాచింగ్ డయల్ స్పోర్ట్స్.